ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్లో జాగ్రత్తగా దీన్నన్నింటినీ వాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాం. దానికి కూడా ఇవాళ సభలో చర్చించడం, మాట్లాడడం, అనేక రకాలుగా పారిశ్రామికంగా కూడా ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు రావాలని ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ప్రతి నియోజకవర్గానికి వస్తుంది. మొట్టమొదటి ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఆత్మకూరులో ఆయన ప్రారంభించారు. కానీ అక్కడ కొద్దిగానే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానికి అవసరమైనటువంటి నీటి సౌకర్యం లేదు. ఈ నీటి సౌకర్యం కోసం అక్కడ మనకు సోర్స్ ఎక్కడ ఉందంటే మనకున్న సోర్సు నేరుగా మనం సోమశిల నుంచే ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు ఈ నీటి పైప్ లైన్ తీసుకురావాలి. ఇది ఒకేసారి అంత దూరం పైప్ లైన్ వేయడం కష్టమని ఇప్పుడు అర్బన్ ప్రాంతాలకు వచ్చేటువంటి పైప్ లైన్లని అప్గ్రేడ్ చేసిన తర్వాత కొంత నీటిని మనం ఎంఎస్ఎంఈకి ఇవ్వడానికి అవకాశం ఉందా అనేటువంటిది పరిశీలన చేయమని చెప్పి గౌరవ పురపాలక సంఘ శాఖ మంత్రులు మన నారాయణ గారిని పేరు వారు కూడా పరిశీలిస్తామన్నారు. కానీ వారు ఒక విషయాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అమృత్లో కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి కానీ ఆత్మకూరు మున్సిపాలిటీకి దాదాపు 34 కోట్ల రూపాయలను వెచ్చించి మంచినీటి సరఫరా చేయడానికి స్కీమ్ మంజూరైంది. త్వరలోనే దాని అంచనాలు పూర్తి చేసి టెండర్ పిలిపిస్తున్నామని చెప్పి టెండర్ కూడా అయిందని చెప్పారు. కాబట్టి నేను ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మా నారాయణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా నేను ఆ ప్రాంత ప్రజల తరఫున తెలియజేస్తాను. చివరిగా మాకు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు, వారు అనేక సందర్భాల్లో రాజకీయ వాతావరణంలో ప్రజల్లో మధ్య ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు గతంలో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఇళ్ల కాలనీకి ఇవ్వడం, అలాగే ఒక హై స్కూల్కి ఇవ్వడం, వీటన్నిటినీ కూడా ఇవాళ దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారు సూచించినటువంటి పేర్లతో ఆ యొక్క కాలనీని ఏర్పాటు చేయాలని, హై స్కూల్ కూడా వారు సూచించినటువంటి పేరుతో ఆ హై స్కూల్కి కూడా వారు చెప్పిన వారి కుటుంబ సభ్యులు పెద్దల యొక్క పేరుని నామకరణంతో అవి రెండు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం మీద వారు ఒక రిక్వజిషన్ ఇచ్చారు. దాన్ని అందరం కూడా ఆమోదించాం. దీన్ని జిల్లా పరిషత్లో కూడా పెట్టి అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా వీటిని పంపమని చెప్పడం కూడా జరిగింది. ఇది ఇవాళ సుహృద్భావ వాతావరణంలో జిల్లా అభివృద్ధి రివ్యూ సమావేశం జరిగింది. అనేక విషయాల పట్ల నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం గౌరవ ఫారూక్ గారి నాయకత్వంలో నారాయణ గారు, నేను, అలాగే పార్లమెంటు సభ్యులైనటువంటి డాక్టర్ బీదా మస్తానరావు గారు, గౌరవ శాసనసభ్యులను అందరం కలిసి ఈరోజు ఈ రివ్యూ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.